హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఏంటి ఇన్ని నట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఈ నట్స్ అన్నీ సోక్ చేసి, వాష్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి ఏసానంటే ఆల్మండ్స్, పీకన్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బ్రెజిల్ నట్స్. ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ నీట్‌గా వాష్ చేసి, సోక్ చేసి పెట్టుకొని, మళ్ళీ వాష్ చేసి ఇలా ఒక మిక్సీ బ్లెండర్‌లోకి అయితే తీసుకున్నాననమాట. నట్స్ ఎందుకు ఇన్ని నట్స్ అంటారా? ఎన్ని నట్స్ ఎక్కువైతే అంత మంచిదండి. సో ఇప్పుడైతే 1 బనానా అండ్ 1 యాపిల్, ఎక్కువగా కూడా ఫ్రూట్స్ యాడ్ చేయొద్దు ఈ హెల్తీ స్మూతీ. ఇదైతే బ్రేక్ఫాస్ట్కి లేదా నైట్ డిన్నర్కి తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు ఈ స్మూతీ తాగినప్పుడు, నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం ఎర్లీగా తీసుకోవాలి. బిట్వీన్ 6-7 మధ్యలో తీసేసుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని నట్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం ఇలాగా రావచ్చు. సో ఇంకా 1.5 స్కూప్ ఓట్స్, రోల్ ఫ్యాషన్ ఓల్డ్ ఓట్స్ అయితే ఇంకా మంచిదన్నమాట. లేదంటే ఏ ఓట్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. 1.5 స్కూప్ మాత్రం ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం డేట్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకు ఇన్ని ఎక్కువ డేట్స్ యూస్ చేశానంటే చెప్తా. కోకో పౌడర్ యూస్ చేశాను నేను. కోకో పౌడర్ ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్ వస్తే అది పిల్లలకి చాలా నచ్చుతుంది. అండ్ అఫ్కోర్స్ నాకు కూడా చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో నేను చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, నా కోసం చేసుకున్నాను కాబట్టి. చాక్లెట్ పౌడర్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల అది అందులో ఏమేమి వేసాము, ఏంటి, ఏం యాడ్ చేసామని అర్థం అవ్వదు. ఇదేదో చాక్లెట్ స్మూతీ అని వేసుకొని తాగేస్తారు. కావాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయండి బ్లెండ్ చేసేటప్పుడు, చాలా బాగుంటుంది ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడం వల్ల. ఇంకా ఇక్కడ నేను ఇలాచీ యాడ్ చేస్తున్నా. ఒక 3 or 4 ఇలాచీస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సినమన్ కూడా. ఇలాచీ అండ్ సినమన్ యూస్ చేయడం వల్ల, సినమన్ వచ్చేసి తెలుసు అందరికీ చాలా మంచిది. అండ్ ఇలాచీ వల్ల మంచి ఫ్లేవర్ అండ్ ఒక నైస్ అరోమా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్కి నాకైతే ఒక 5-6 ఖర్జూరాస్ వేసుకుంటే నాకు సరిపోయింది ఆ స్వీట్నెస్. ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే మీరు హనీ యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. నార్మల్గా ఆల్మండ్ మిల్క్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. లేకపోతే క్యాష్యూ మిల్క్, వాల్నట్ మిల్క్, ఇంకా రాగుల నుంచి మిల్క్ తీస్తాము సోక్ చేసి, సోయా మిల్క్, నువ్వులు కూడా సోక్ చేసి బ్లెండ్ చేసి మిల్క్ తీస్తాము. అలా ఎనీథింగ్ అలాంటి మిల్క్ యూస్ చేసుకోవచ్చు. వీగన్ మిల్క్, డైరీ మిల్క్ అయితే అస్సలు యూస్ చేయొద్దు. ఇవన్నీ వేసి స్మూతీ బ్లెండర్లో బ్లెండ్ చేసేయండి. ఇదైతే స్మూతీ బ్లెండర్ కాబట్టి నేను ఇలా యూస్ చేసేస్తున్నా. మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే మిక్సీ బ్లెండర్లో కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా థిక్గా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఈ స్మూతీ. అండ్ మంచి చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. యమ్మీగా హ్యాపీగా కడుపు నిండిపోతుంది. అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు. బై బై.